హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేదైతే చూద్దాం. మీరెలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి? వాళ్ళెలా మీ గురించి ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ కి మీరు కనెక్ట్ అవుతున్నట్లుగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది కూడా కామెంట్స్ తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ క్లిక్ చేశారంటే బెల్ బటన్ నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ ఇన్వర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. Yes, of course. ఇంకా ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నమాట. మీ పర్సన్ మీ పట్ల చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇది యూ వర్సెస్ దెమ్ అనుకోండి. మీ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్, మీ పట్ల వాళ్ళవి, మీ ఫీలింగ్స్ వాళ్ళ పట్ల ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. మీకు ఎవరైతే నో కాంటాక్ట్ సెపరేషన్ చూసారా, మీరు చూస్తున్నారు వాళ్ళ కోసము, మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈక్వల్ గా ఉన్నారన్నమాట ఇద్దరు కూడా, మీ పర్సన్ అండ్ మీరు. చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ గురించి. కనిపిస్తున్నాయా? మీరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ అభిమానం అనేది వాళ్ళ పట్ల పెంచుకున్నారు. లైఫ్ లాంగ్ వాళ్ళ తోడుండాలనైతే మీరు అనుకున్నారు. మీరు
ఒక భార్య స్థానంలో, ఒక భర్త స్థానంలో అనేది వాళ్ళని చూడాలనుకున్నారు. అలానే వాళ్ళకొక ఒక లెవెల్‌లో వాళ్ళని చూసారన్నమాట మీరు. చూడండి, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నారన్నమాట. ద ఎంపరర్, ఎంప్రెస్. సో, ప్రెజెంట్ ఏంటి అనంటే, మీరు మీ పర్సన్ గురించి పాస్ట్‌లో మీకు ఎలాంటి విషయాలు చెప్పకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. మిమ్మల్ని బాధ పెట్టారు. వీళ్ళకి ఒక్కరు గాదు, ఇంకా టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికైతే. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు. మీరు మీ పర్సన్ కోసమే పరితపించారు. ఏదైతే మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందో, రీగ్రోత్ అవ్వాలనైతే కోరుకున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చి, మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బ్రేక్ పడిందన్నమాట. మళ్ళా కలుస్తారా? మేము కలుస్తామా? అని మాకొక న్యాయం కావాలి అనేదైతే మీరు ఎదురు చూపులు చూస్తున్నారు. ఆ టైం ఎప్పుడొస్తుందా అనేదైతే మీరున్నారన్నమాట. ఇక్కడ రాసులు చెప్పలేదంటున్నారు కదా! రాసులైతే అన్ని రాసులు ఉంటాయండి. అందుకనే నేను చెప్పట్లేదు. మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే, మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి, మీకు మాటిచ్చి, కొత్త కొత్త అలవాట్లకు బానిసయ్యారన్నమాట. ఆ మాట అనేది వాళ్ళు నిలబెట్టుకోలేదు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. ఇద్దరి మధ్య గొడవలు అనేది వచ్చాయి. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. సేమ్. వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట మీ గురించి. మీలో ఎవరో కూడా కొంచెము స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టారా? మరి ఏం చేశారో నాకైతే తెలీదు. ఇక్కడ చూపించిన దాన్ని బట్టి నేను చెప్పాలి. వాళ్ళు గూడా మీకు దూరమవ్వడానికి కారణము, మీ మనసులో ఉన్నది కూడా సరిగ్గా మీరు వాళ్ళ పట్ల సరిగ్గా లేరు అనేదైతే ఉంది. గొడవలకు దారి తీయడము. హ్మ్. వాళ్ళు కూడా చాలా బాధపడడం అయితే జరిగింది మీకు దూరమయ్యాక. వాళ్ళకు ఉంది ప్రెజెంట్. కలవాలనైతే ఉంది మీతో. కానీ మీతో ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళు సహించలేరు. ఫీలవుతున్నారు వాళ్ళు. ఇంకెవరైనా వ్యక్తులు మాట్లాడినా, మీరెవరితో అన్నా ఇంకా పరిచయాలు పెంచుకున్నారా? మీరు వీళ్ళని కాకుండా, వీళ్ళు దూరమయ్యాక ఇంకెవరితో అయినా మీరు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేదైతే వాళ్ళ ఆలోచనలున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట. పాస్ట్ గురించి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉంది. లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి మిమ్మల్ని మోసగించాము అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ మీరెవరితో మాట్లాడుతూ ఉన్నా గాని వాళ్ళకి నచ్చట్లేదు. ఫస్టు ఇద్దరివి చెప్తాను. మీరు వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తున్నారు. హ్మ్. మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేక మీరు దూరమయ్యారు. ఎందుకు అనంటే మీరు కూడా కొంతమంది ఎలా అంటే మీకు వాళ్ళకి క్యాస్ట్ మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, కట్టు, బొట్టు అన్నీ మీ విధానం వేరు, వాళ్ళ విధానం వేరన్నమాట. వాళ్ళకిప్పుడు మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు దూరం అవ్వడం అనేది మీ ఇద్దరి మధ్య దూరం అవ్వడానికి కారణం కొన్ని ఈ కారణాలైతే ఉన్నాయి. సో, అంటే ఇటు అటు ఫ్యామిలీస్ ఒప్పుకోరేమో, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేదైతే ఉంది. కొంతమందికి మీకు మీ పర్సన్‌కి ఒక అండర్‌స్టాండింగ్ లేక, ఇద్దరి మధ్య సఖ్యత లేక, ఎడ్డెమంటే తెడ్డం అన్నట్లు మీరు విడిపోయారు. లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉన్నారు కొంతమంది. మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం.
కలుస్తామా లేదా అనేది అయితే మీలో ఉంది. వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేశారు. కావాలనే అన్‌బ్లాక్ చేశారు. ఎందుకు చేశారు అంటే, వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. సో, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టి వాళ్ళు సేఫ్ జోన్‌లోకైతే వెళ్లారన్నమాట. మీకు మీ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడము అయితే జరుగుతుంది. ప్రెజెంట్ కూడా ఇలానే జరుగుతుంది కొంతమందికైతే. మీ ఫోన్ బ్లాక్‌లో పెట్టేసేయడము, వాట్సాప్ ఫోన్ నంబర్ బ్లాక్ చేయడము, ఇలా అయితే ఉంది. కొంతమందైతే ఎలా ఉన్నారు అనంటే, మీరేదైనా స్టేటస్‌లు పెట్టినా, బ్లాక్‌లో పెట్టినా కానీ, అన్‌బ్లాక్ చేసుకొని చూడడం అయితే జరుగుతూ ఉంది. చూసి మీకు తెలియనట్లుగా అయితే దొంగ నాటకాలైతే ఆడుతున్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీ పిక్స్ చూసుకుంటున్నారు. మీ స్టేటస్‌లు ఏవైనా ఉంటే అవి చూస్తున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీరెలా ఇప్పుడు ఇలా టారో చూస్తున్నారో, కొంతమంది గైడెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా మీ గురించయితే తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పాస్ట్‌లో మీకేదైతే కమిట్మెంట్ ఇవ్వలేకపోయారో, ఆ కమిట్మెంట్ అనేది కొంతమంది మనీ విషయంలో మీకు తగ్గ వాళ్ళము కాదు. మీ స్టేటస్‌కి తగ్గ వాళ్ళు కాదు అన్నట్లు వాళ్ళు మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. కొంతమంది మనీ విషయంలోనే స్వార్థంగా మీ నుంచయితే దూరమయ్యారు. మిమ్మల్ని వెయిట్ చేపించారు. మీరు ఎదురు చూసారు. చూసి వస్తారా? వస్తారా? అని ఎదురు చూసి ఈ రిలేషన్ నా వల్ల కావట్లేదు. నాకు భారం అనిపిస్తూ ఉంది. నాకింత అన్యాయం జరిగింది. ఈ రిలేషన్‌లో నేను ఉండలేను. ఉండాలనా? మూవ్ ఆన్ అవ్వాలనా? అనే స్థితిలో మీరున్నారు. ప్రెజెంట్ మీరలా ఆలోచిస్తున్నారన్నమాట. మీకేమి దిక్కు తోచట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బ్లాక్ చేసేసారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారము లేదు. కొంతమంది వస్తున్నారు, పోతున్నారు. ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. మీకర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తున్నారు? నేను మోసపోతున్నాను అనే పెయిన్ మీలో ఉంది. నన్నింత మోసం జేశారు. నాకింత బాధగా ఉంది. నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను అనే విధంగా మీరున్నారు. వాళ్ళు మీకేదైతే కమిట్మెంట్ ఇవ్వలేకుండా మిమ్మల్ని దూరం పెట్టారో, ప్రెజెంట్ రియూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. మళ్ళా జీరో నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం రిలేషన్. కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలి, కొత్తగా చిగురించాలి అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. గతం గతః అన్నట్లున్నారు. కొత్తగా ఉండాలి అనేదైతే ఉంది. ఏదైతే మీ పట్ల స్వార్థంగా ఉన్నారో, స్వార్థంగా ఉండి మీకొక టైం ఇవ్వకుండా ఉండడము, మిమ్మల్ని దూరం పెట్టడము, మీరు ఏమీ లేదు మా రిలేషన్‌లో ఒక మాట, ఒక ముచ్చట ఏదీ లేదు అనేదైతే మీరు అనేవారంట. ఆ టైం ఇవ్వలేదనేది వాళ్ళకు అర్థమవుతుందిప్పుడు. సో, మిమ్మల్ని మీరడుగుతుంటే కూడా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టడము వీళ్ళు. టైం ఇచ్చినంత మాత్రాన ఏమొస్తుంది? ఖాళీగా ఉండడం ఎందుకు? అనేదైతే ఉండేది మీ పర్సన్‌లో కొంతమందికి ఇలా మనీ మైండెడ్ అన్నమాట. సో, ఇప్పుడు మీరే ఎవరైతే ఎవరి కోసమైతే మీరు ఎదురు చూసారో, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకొచ్చి, ఒక బ్రేక్ పడిన తర్వాత ఇప్పుడు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది రిలేషన్‌లో. వాళ్ళు ఒక న్యూ సైకిల్ అనేది కోరుకుంటున్నారు. ఒక నిమిషం అండి కాలొస్తుంది. న్యూ సైకిల్ అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే మళ్ళా న్యూ బిగినింగ్ చెయ్యాలి.
అందుకని ఒక పొసెసివ్ గా ఉన్నారన్నమాట. మీతో ఎవరు మాట్లాడినా ఓర్చుకోవట్లేదు, నచ్చట్లేదు. ఆన్‌లైన్ లో గూడా ఎవరితో అన్నా చాటింగ్ చేస్తున్నారా? ఎంతసేపు ఆన్‌లైన్ లో ఉంటున్నారు? ఇంకెవరితో అయినా ప్రేమలో ఉన్నారా? అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. మీరు, మీరు వాళ్ళ పట్ల ఎలా ఉన్నారు అనంటే, మీకు ఆలోచనలు, మీకు దిక్కు తోచట్లేదు. కొత్తగా జీవితం ఉండాలి, రియూనియన్ కావాలి అనైతే మీరు కోరుకుంటున్నారు. చాలా ఎదురు చూస్తున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు. చాలా ఆలోచిస్తున్నారు. కొంతమందైతే మీరెలా ఉన్నారు అనంటే, మీరు చూసి చూసి మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీరొక జాబ్ చేసుకుంటున్నారు. మీరు సొంతంగా వాళ్ళ మీద ఆధారపడకూడదు అని మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. మీరిప్పుడు ఎదురు చూడట్లేదు పెద్దగా. వస్తే రాని, రాకపోతే పోనీ అన్నట్లున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో, వాళ్ళు మీకోసమైతే ఎదురు చూపులున్నాయి. కానీ మీరే ఇందులో చాలా పెయిన్ అయితే ఉంది మాకు. మా వల్ల కావట్లేదు. ఈ టైం ఎప్పుడొస్తుంది? ఎన్ని రోజులకొస్తుంది ఈ టైము? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నా వల్ల కావట్లేదు. నేను మూవ్ ఆన్ అవ్వాలి అనేదైతే ఉంది మీలో. మీ పర్సన్‌లో కొంతమంది మీరు కూడా ఇలానే ఉన్నారన్నమాట. వాళ్ళ పట్ల కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ కొంతమంది చైల్డిష్ ఉన్నారన్నమాట. వీళ్ళు రావడం, కొద్ది రోజులు బాగుండడం, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఇలానే చేస్తారన్నమాట కొంతమంది. ఎందుకంటే చిన్న బుద్ధులు. అంటే ఒక అంత మెచ్యూర్ లెవెల్స్ లేవన్నమాట. ఇలా ఉన్నారు. మీరు మీరు ఎదురు చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఇలా ఉన్నారు. కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నా గానీ, స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నా గానీ, వీళ్ళు కొంచెం టైం దొరికి ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది? ఇంకో వర్క్ మీద ఉండాలి. ఎంతసేపు దీని మీద అంటే ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టారు. ఇలా ఉన్నారు. మీరు కూడా రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది బ్లాక్ లోనే పెట్టేస్తున్నారు మిమ్మల్ని. ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టున్నారు. కొంతమంది రావాలని అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. యూ వర్సెస్ దెమ్. మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఇలానే ఉండండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. కొంతమంది చాలా భారంగా, చాలా పెయిన్ అయితే ఉంది మీకు. అలా అంత పెయిన్‌ఫుల్ గా ఉండకండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుస్తుంది. వాళ్ళ వల్ల మీకెంత వరకు న్యాయం జరుగుతా ఉందా అనేది మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కదా! సో, వాళ్ళెలాంటి వాళ్ళనేదైతే గుర్తించండి. ఒకవేళ మీకు రీయూనియన్స్ ఉన్నా కానీ గమనించండి. వీళ్ళు మారారా? ముందులానే ఉన్నారా? అనేదైతే గమనించండి. ఇది అండి. ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను మరో రీడింగ్ తో మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.